Syllogisms practice సెషన్లో ఓన్లీ ఎఫ్ యూ అండ్ ఓన్లీ కేస్ చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్ని వెన్ డై కింద డ్రా చేసి కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతున్నాయో చూద్దాం. ఎవ్రీ షూ ఈజ్ లేస్. ఎవ్రీ అంటే ఆల్ షూ ఈజ్ లేస్. షూని ఎస్హెచ్ అని తీసుకున్నాను. ఎవ్రీ షూ అంటే ఆల్ షూ ఈజ్ లవ్. ఓకే. ఓన్లీ ఫ్యూ లేస్ ఈజ్ హెల్మెట్. లేస్కి హెల్మెట్కి ఫ్యూ కేస్. ఫ్యూ అంటే ఏంటి? సమ్ కేస్ అండ్ సమ్ నాట్ కేస్. ఓన్లీ ఫ్యూ అంటే స్టార్టింగ్ ఏ వర్డ్ వస్తుందో దాన్ని మనం సమ్ నాట్ కేస్ కింద తీసుకుంటాం. ఓన్లీ ఫ్యూ లేస్ అంటే స్టార్టింగ్ వర్డ్ ఏది వస్తుందో దాన్ని సమ్ నాట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సమ్ నాట్ కేస్ అండ్ సమ్ కేస్. ఆల్ హెల్మెట్ ఆర్ స్టంప్స్. హెల్మెట్ కేస్, స్టంప్స్కి ఆల్ కేస్. ఫస్ట్ ఓన్లీ స్టంప్స్ ఆర్ ప్యాడ్స్. ఓన్లీ కేసు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆల్ ప్యాడ్స్ ఆర్ స్టంప్ కింద తీసుకుంటాం. ఆల్రెడీ మీకు ఓన్లీ కేసులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ ప్యాడ్స్ ఆర్ స్టంప్స్. ప్యాడ్స్ ఇక్కడ ఓన్లీ కేసులో ఎట్ చేస్తాం. ఆల్ దేనికైతే ఉంటుందో దాన్ని ఇలా చిన్న సింపుల్గా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకు చేస్తాం? ఈ పి అనేది ఓన్లీ స్టంప్స్తోనే పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. మిగతా స్టంప్స్ కాకుండా మిగతా అన్నిటితో నెగిటివ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తుంది. చూద్దాం. ఇచ్చిన స్టేట్మెంట్స్ని వెన్ డయాగ్రమ్ కింద డ్రా చేసి కన్క్లూజన్స్ ఏ ఫాలో అయ్యి చూద్దాం. నో ప్యాడ్ ఈజ్ హెల్మెట్. ప్యాడ్కి హెల్మెట్కి ఈ ప్యాడ్ అనేది మిగతా వాటితో నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. నో ప్యాడ్ ఈజ్ హెల్మెట్ ఫాలోస్. సమ్ స్టంప్స్ ఆర్ నాట్ షూ. చూడండి, షూకి స్టంప్స్కి ఏ రిలేషన్ లేదు. బట్ ఇక్కడ ఈ స్టంప్ కదా, అది ఎస్టిఎంపి. ఈ పి అనేది స్టంప్స్లో సమ్ పార్ట్ కదా, అందుకే సమ్ పి ఈజ్ నాట్ షూ. సమ్ స్టంప్స్ ఆర్ నాట్ షూ అంటే ఇండైరెక్ట్గా అడిగాడు మిమ్మల్ని. సమ్ స్టంప్స్ అంటే పి అనేది సమ్ స్టంప్స్ కదా. సమ్ స్టంప్స్ ఆర్ నాట్ షూ ఫాలోస్ నెగిటివ్ రిలేషన్. నెక్స్ట్ ఆల్ స్టంప్స్ ఆర్ హెల్మెట్. చూడండి, స్టంప్స్కి హెల్మెట్కి ఇది ఏ కేసు అవుతుంది? ఆల్ కేస్. ఆల్ కేసులో అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ సమ్ కేస్ ఫాలోస్, ఆల్ కేస్ నాట్ ఫాలోస్. ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సమ్ లేస్ ఈజ్ నాట్ హెల్మెట్. చూడండి, సమ్ లేస్ ఈజ్ నాట్ హెల్మెట్. చూసారా? సమ్ లేస్ ఈజ్ నాట్ హెల్మెట్ ఫాలోస్. సమ్ లేస్ ఈజ్ హెల్మెట్. సమ్ లేస్ హెల్మెట్. లేస్కి హెల్మెట్కి సమ్ కేస్. సమ్ స్టంప్స్ ఆర్ లేస్. సమ్ స్టంప్స్ ఆర్ లేస్. స్టంప్స్కి లేస్కి సమ్ రిలేషన్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మళ్ళీ ఈ స్టేట్మెంట్లో ఎవ్రీ అంటే ఏంటి? ఆల్ కాపీ ఆర్ బుక్ అంటే ఆల్ కాపీ ఆర్ బుక్. ఏ ఫ్యూ పెన్ ఆర్ బుక్. చూడండి, ఏ ఫ్యూ అంటే ఇక్కడ సమ్ కేస్. ఓన్లీ ఏ ఫ్యూ అంటే సమ్ నాట్. బట్ ఏ ఫ్యూ అంటే సమ్. పెన్కి బుక్కి సమ్ కేస్. పెన్ని పిఎన్ అని తీసుకున్నాను. ఓన్లీ ఫ్యూ పెన్ ఆర్ పెన్సిల్. పెన్కి పెన్సిల్కి ఓన్లీ ఏ ఫ్యూ. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ నాట్. ఓన్లీ ఏ ఫ్యూ స్టార్టింగ్ ఏది వస్తుందో దాన్ని మనం సమ్ నాట్ కింద కన్సిడర్ చేసుకొని పెన్సిల్ని పీసీ అని పెట్టాను. ఓకే. ఓన్లీ బుక్ ఆర్ ఎరేజర్. ఓన్లీ కేసులో ఎట్ చేస్తాం? ఆల్ ఎరేజర్ ఆర్ బుక్ కదా. ఆల్ ఎరేజర్ ఆర్ బుక్. బట్ ఇక్కడ ఓన్లీ కేసులో ఎరేలా పెట్టుకున్నాం. ఓకే. ఈ అనేది బీతో స్ట్రాంగ్ రిలేషన్. జస్ట్ లైక్ స్ట్రాంగ్ రిలేషన్ అంటే స్ట్రాంగ్ రిలేషన్
సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఏం చెప్పాను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అని చెప్పాను. ఓకే, ఓన్లీ ఈ అనేది బీతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, అదర్ ఎలిమెంట్స్తో పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయదు, ఓన్లీ నెగిటివ్ రిలేషనే మెయింటైన్ చేస్తుంది. చూద్దాం కన్క్లూజన్స్ చూద్దాం. సమ్ పెన్ ఈజ్ నాట్ పెన్సిల్, సమ్ పెన్ ఈజ్ నాట్ పెన్సిల్, ట్రూ. నెక్స్ట్, సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్, సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్. చూడండి, సమ్ ఎరేజర్ ఈజ్ నాట్ పెన్ అంటే నెగిటివ్ రిలేషనే కదా, ఎరేజర్ మిగతా దాంతో నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, నో కాపీ ఈజ్ ఎరేజర్, కాపీకి ఎరేజర్కి నో కేస్. ఈ అనేది మిగతా దాంతో నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్, ఆల్ పెన్సిల్ ఆర్ పెన్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఈ పెన్సిల్ మొత్తం పెన్లోకి వస్తుందా, ఆఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఎలా, పెన్కి పెన్సిల్కి సమ్ నాట్ రిలేషన్, పెన్ పెన్సిల్. సమ్ నాట్ కేసు రేట్ నేర్చుకున్నాం, ఓన్లీ సింగిల్ వే ట్రూ అవుతుంది. పాసిబిలిటీలో చూసుకుంటే రివర్స్ అడిగేటప్పుడు పాసిబిలిటీ ట్రూ అవుతుంది. అలాగే ఆల్ పెన్సిల్ ఆర్ పెన్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ట్రూ. కానీ సమ్ పెన్ ఈజ్ నాట్ పెన్సిల్ అంటే అది ట్రూ అవుతుంది. సింగిల్ వేలో వెళ్తే సమ్ పెన్ ఈజ్ నాట్ ట్రూ, పాసిబిలిటీలో కేసు వస్తే రివర్స్లో ట్రూ అవుతుంది. నో పెన్సిల్ ఈజ్ ఎరేజర్, పెన్సిల్కి ఎరేజర్కి నెగిటివ్ రిలేషన్, ట్రూ. ఎందుకంటే ఈ అనేది ఇక్కడ ఓన్లీ కేస్, ఈ అనేది మిగతా ఎలిమెంట్స్తో నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓన్లీ బెడ్ షీట్ ఆర్ పీలో, ఓన్లీ కేసులో ఎడ్ చేస్తాం, మళ్ళీ ఆల్ పీలో ఆర్ బిఎస్ అని పెట్టినట్టు బెడ్ షీట్ రివర్స్ రాసుకుంటాం. ఆల్ పీలో చూడండి, మళ్ళీ ఆల్ పీలో ఆర్ బెడ్ షీట్ బిఎస్ అని పెట్టాను. ఓన్లీ కేసు వచ్చింది కాబట్టి ఆల్ అయితే దేనికి వస్తుందో దాన్ని మనం పెట్టుకుంటాం. నెక్స్ట్, ఏ ఫ్యూ అంటే సమ్ సోఫా ఆర్ బెడ్ షీట్కి సోఫాకి సమ్ కేస్, సోఫా ఎస్. ఓన్లీ సోఫా ఆర్ కుషన్స్, ఇక్కడ ఓన్లీ కేసు వచ్చినప్పుడు వెయిట్ చేస్తాం, ఆల్ కుషన్ సి ఆర్ సోఫా, ఆల్ కుషన్స్ ఆర్ సోఫా. ఆల్ దేనికి వస్తుందో దాన్ని యారో మార్క్ చేస్తాం. నెక్స్ట్, ఓన్లీ ఏ ఫ్యూ సోఫా ఆర్ టీవీకి సోఫాకి ఓన్లీ ఫ్యూ కేస్. అంటే ఓన్లీ ఫ్యూ అంటే సమ్ కేస్ అండ్ సమ్ నాట్ కేస్. సమ్ నాట్ కేస్ దేన్ని తీసుకున్నాం, ఫ్యూ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సమ్ నాట్ కేస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా, చూడండి నెక్స్ట్. ఆల్రెడీ మీకు ఓన్లీ కేసులో ఈ ఓన్లీ కేసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్ పిఆర్ బిఎస్ బి బెడ్షీట్ అని తీసుకోవచ్చు, బట్ ఓన్లీ కేసులో ఈ యారోని మనములుగా రిప్రజెంట్ చేస్తామని చెప్పాను. మీరు ఎవరైతే వాచ్ చేయలేదో ఫస్ట్ ఓల్డ్ వీడియోస్ వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, చూద్దాం కన్క్లూజన్స్ ఏ ఫాలో అవుతున్నాయి. సమ్ సోఫా ఈజ్ నాట్ టీవీ, సమ్ సోఫా ఈజ్ నాట్ టీవీ, చూసారా, సమ్ సోఫా ఈజ్ నాట్ టీవీ ట్రూ అవుతుంది. ఒకవేళ ఈ సమ్ నాట్ కేసు లేకపోయినా సోఫాకి టీవీకి సమ్ కేసు ఉన్న ఈ సి అనేది సోఫాలో అంటే కుషన్ అనేది సోఫాలో సమ్ పార్ట్ కదా, సమ్ కుషన్ సమ్ సోఫా ఈజ్ నాట్ టీవీ అంటే ఈ పార్ట్ టీవీకి అవ్వదు. బట్ ఇక్కడ మనకు ఓన్లీ ఫ్యూ కేసు వచ్చినప్పుడు సమ్ నాట్ కూడా ఇది అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ సమ్ నాట్ రిలేషన్ లేదు, సోఫాకి టీవీకి సమ్ రిలేషన్ ఉందనుకోండి, అప్పుడు సమ్ సోఫా ఈజ్ నాట్ టీవీ. ఓకే, ఇది ట్రూ. నో పిల్లో ఈజ్ సోఫా, పిల్లోకి సోఫాకి నెగిటివ్ రిలేషన్, ఎందుకంటే పి అనేది పాజిటివ్ రిలేషన్ విత్ ఓన్లీ బెడ్షీట్, నాట్ విత్ అదర్ ఎలిమెంట్స్. ఓకే, ఈ పిల్లో అనేది సోఫాతో నెగిటివ్ రిలేషన్. నో కుషన్ ఈజ్ టీవీ, కుషన్కి టీవీకి నెగిటివ్ రిలేషన్, ఎందుకంటే ఓన్లీ కేస్. సమ్ బెడ్షీట్ ఈజ్ నాట్ సోఫా, చూడండి సోఫాకి బెడ్షీట్కి సమ్ రిలేషన్, బట్ ఇక్కడ సమ్ బెడ్షీట్ ఈజ్ నాట్ సోఫా అంటే ఈ పిల్లో అనేది బెడ్షీట్లో ఆల్ కదా, అంటే పిల్లో అనేది సమ్ పార్ట్ అవుద్ది బెడ్షీట్లో, అంటే సమ్ బెడ్షీట్ ఈజ్ నాట్ సోఫా.
సమ్ బెడ్‌షీట్ ఈజ్ నాట్ సోఫా. సమ్ పార్ట్ కదా పిల్లో. సమ్ బెడ్‌షీట్ ఈజ్ నాట్ సోఫా. అది ఇండైరెక్ట్‌గా అడిగినట్టు చూసుకోండి. మీరు ఇలా అనొచ్చు, సార్ బెడ్‌షీట్‌కి సోఫాకి ఇలా లేదు కదా! మీరు ఎలా ట్రూ అంటున్నారని. బట్ ఈ సమ్ పార్ట్ అనేది పీ అవుతది కదా! పీ. సమ్ పీ ఈజ్ నాట్ సోఫా. ఈ ముక్క పీ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సమ్ బెడ్‌షీట్ ఈజ్ నాట్ సోఫా. ఇది నెగెటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఆల్ సోఫా ఈజ్ టీవీ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఈ సోఫా మొత్తం టీవీలోకి వెళ్తుందా? చూడండి, ఇక్కడ సమ్ నాట్ కేస్ ఉంది. సమ్ నాట్ కేసులో చూడండి, ఈ సోఫా మొత్తం టీవీలోకి వెళ్తుందా? వెళ్ళదు. ఇన్ కేస్ ఈ సోఫాకి టీవీకి సమ్ నాట్ రిలేషన్ లేకుండా ఎలా ఉందనుకోండి, బట్ ఇక్కడ చూడండి క్రాస్ చేస్తున్నా, కుషన్ టీవీ, సోఫా టీవీ. ఇన్ కేస్ ఈ ఓన్లీ ఫ్యూ కేస్ లేకపోతే సమ్ సమ్ కేస్ ఉందనుకోండి సోఫాకి టీవీకి, ఇప్పుడు ఈ ఆల్ సోఫా టీవీ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అవ్వదు. ఎందుకంటే ఈ సి అనేది ఇందులోకి వెళ్ళిపోతే సి అనేది టీవీతో పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేసినట్టు. ఇన్ కేస్ ఈ ఓన్లీ ఫ్యూ కేస్ లేకపోతే ఎలా ఎలా ఉంటాయి డయాగ్రామ్ అంటే ఈ సోఫా మొత్తం టీలోకి వెళ్తుందా? వెళ్ళదు. ఓకే. సమ్ టీవీ ఈజ్ సోఫా. టీవీకి సోఫాకి సమ్ రిలేషన్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మళ్ళీ ఇచ్చిన స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ కింద డ్రా చేద్దాం. ఫ్యూ అంటే సమ్ కేస్. సమ్ రెడ్ ఆర్ బ్లూ. సమ్ రెడ్ ఆర్ బ్లూ. ఏ ఫ్యూ బ్లూ ఆర్ గ్రీన్. మళ్ళీ ఏ ఫ్యూ అన్న బ్లూ సమ్ కేసే. బ్లూకి గ్రీన్కి సమ్ కేస్. గ్రీన్ జీ అని పెట్టాను. ఓన్లీ బ్లూ ఆర్ పింక్. చూడండి, ఓన్లీ కేసులో ఆల్ పింక్ ఆర్ బ్లూ అని మనం రాసుకోవాలి. చూడండి, ఆల్ పింక్ ఆర్ బ్లూ. చూసారా? ఒకసారి డయాగ్రామ్ చిన్నదైంది, మళ్ళీ ఇంకోసారి డ్రా చేస్తాను చూడండి. రెడ్కి బ్లూకి సమ్ కేస్, బ్లూకి గ్రీన్కి సమ్ కేస్, ఆల్ పింక్ ఆర్ బ్లూ. ఆల్ పింక్ ఆర్ బ్లూ. ఓన్లీ కేసులో స్టార్టింగ్ ఏది వస్తుందో దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఓన్లీ పింక్ అనేది బ్లూతోనే పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. అదర్ ఎలిమెంట్స్తో పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయదు. ఓన్లీ నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓన్లీ ఫ్యూ బ్లాక్ ఆర్ రెడ్. ఓన్లీ ఫ్యూ అంటే సమ్ కేస్, సమ్ నాట్ కేస్. బ్లాక్కి రెడ్కి. చూసారు, ఈ సమ్ నాట్ అనేది రెడ్ కాదు. రెడ్కి బ్లాక్కి సమ్ కేస్. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. నో పింక్ ఆర్ బ్లాక్. పింక్కి బ్లాక్కి, పింక్ అనేది అదర్ ఎలిమెంట్స్తో సింపుల్గా, పింక్ వేరే ఎలిమెంట్స్తో నెగిటివ్ రిలేషన్. ట్రూ. నెక్స్ట్, ఫ్యూ గ్రీన్ ఆర్ బ్లాక్. గ్రీన్కి బ్లాక్కి అసలు ఏ రిలేషను లేదు. ఫ్యూ అంటే ఏంటి? సమ్. సమ్ రిలేషన్ అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి, బట్ అలా ఉందా? ఏ రిలేషను లేదు. నాట్ ఫాలోస్. సమ్ బ్లూ ఆర్ నాట్ రెడ్. చూడండి, ఇదంతా బ్లూ, అందులో పింక్ అనేది సమ్ పార్ట్ కదా. ఈ పింక్ అనేది రెడ్తో సమ్ నాట్ రిలేషన్ ట్రూ. ఎందుకంటే పింక్ అనేది అదర్ ఎలిమెంట్స్తో నెగిటివ్ రిలేషన్. నాట్ అనేది నెగిటివ్ రిలేషన్. ఫాలోస్. ఆల్ రెడ్ ఆర్ బ్లాక్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ రెడ్ మొత్తం బ్లాక్లోకి వెళ్తుందా? వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఈ బ్లాక్ రెడ్ సమ్ నాట్ కేస్. సమ్ నాట్ కేసులో ఎటు నేర్చుకున్నాం? ఈ బ్లాక్ అనేది రెడ్లోకి వెళ్ళదు, కానీ ఈ రెడ్ అనేది బ్లాక్లోకి వస్తుంది. సేమ్ అడుగుతున్నాడు చూడండి, ఈ రెడ్ అనేది బ్లాక్లోకి వెళ్తుందా? వెళ్తుంది. ఆల్ బ్లూ ఆర్ గ్రీన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ బ్లూ మొత్తం గ్రీన్లోకి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఓన్లీ ఈ బ్లూ, పింక్, గ్రీన్, ఈ 3 డయాగ్రామ్స్ డ్రా చేస్తాను చూడండి. ఆల్ పింక్ ఆర్ బ్లూ, ఆల్ బ్లూ ఆర్ గ్రీన్ అన్నాడు కదా. చూడండి, ఈ పింక్ ఓన్లీ దీంతో. ఇప్పుడు పింక్ చూడండి,
గ్రీన్తో పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేసిందా, అందుకే ఇది ట్రూ కాదు. అందుకే ఈ సమ్ పార్ట్ అనేది ఇందులోకి వెళ్ళి ఈ మొత్తం అందులోకి వెళ్తే ఈ పింక్ కూడా అందులో వెళ్తుంది. అందుకే పాజిబిలిటీ అనేది ట్రూ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఓన్లీ లెటర్స్ ఆర్ వర్డ్స్. ఈసారి నేను రాయట్లేదు, రివర్స్ రాద్దాం. ఆల్ వర్డ్స్ ఆర్ లెటర్స్. ఆల్ వర్డ్స్ ఆర్ లెటర్స్. వర్డ్స్కి మనం యారో మార్క్ పెట్టుకున్నాం ఇలా. నెక్స్ట్ ఫ్యూ అంటే సమ్ లెటర్స్ ఆర్ నంబర్స్. సమ్ లెటర్స్ ఆర్ నంబర్స్. ఎవ్రీ నంబర్ ఆర్ సింబల్. ఆల్ నంబర్ ఆర్ సింబల్. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ డివైస్ ఆర్ నంబర్స్. అంటే డివైస్కి నంబర్స్కి ఓన్లీ ఫ్యూ కేసు. సమ్ కేసు, సమ్ నాట్ కేసు. చూడండి, నంబర్స్కి డివైస్కి, నంబర్స్కి డివైస్కి సమ్ కేసు. ఓన్లీ ఫ్యూ పక్కన డివైస్ ఉంది కాబట్టి డివైస్ నుంచి ఎన్కి సమ్ నాట్ రిలేషన్. ఓకేనా. చూద్దాం. ఆల్ డివైస్ ఆర్ సింబల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ డివైస్ మొత్తం సింబల్లోకి వెళ్తుందా, వెళ్ళిపోతుంది. ఈ డివైస్ ఎన్లోకి వెళ్తుంది కానీ సింబల్లోకి వెళ్తుంది. పాసిబిలిటీ ట్రూ. ఎలా వెళ్తుంది చూపిస్తాను చూడండి. పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయాలి కదా, కొంచెం పైకి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కన్క్లూజన్ చూడండి. ఈ డివైస్ సింబల్లోకి వెళ్తుందా, వెళ్తుంది. సమ్ నాట్ కేసులో నేర్చుకున్నాం. ఈ డివైస్ అని ఎన్లోకి వెళ్తుంది, ఈ సింబల్లోకి వెళ్తుంది. చూడండి, పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. కన్క్లూజన్ 1. నెక్స్ట్ సమ్ ఎన్ ఆర్ సింబల్. డివైస్కి నంబర్స్కి సమ్ రిలేషన్, సమ్ నాట్ రిలేషన్. చూసారా, డివైస్ సింబల్లోకి వెళ్ళిందా, వెళ్ళింది. అందుకే ఇది ట్రూ అయింది. చూద్దాం. నెక్స్ట్ కన్క్లూజన్స్ చూద్దాం. నెక్స్ట్ సమ్ వర్డ్స్ ఆర్ నాట్ నంబర్స్. ఈ వర్డ్స్ అనేది ముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఇది నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. మీరు కింద పక్కన చూడవలసిన డైరెక్ట్ టిక్ చేసేయచ్చు. ఎందుకంటే వర్డ్స్ అదర్ ఎలిమెంట్స్తో, లెటర్స్తో విడిచిపెట్టి అదర్ ఎలిమెంట్స్తో నెగిటివ్ రిలేషన్. ఆల్ సింబల్స్ ఆర్ నంబర్స్. సింబల్కి నెంబర్కి ఇది, సింబల్కి నెంబర్కి ఆల్ కేస్. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వెళ్తున్నాడు, ఆల్ కేస్ అంటున్నాడు, నాట్ ఫాలోస్. నో వర్డ్ ఆర్ నంబర్స్. వర్డ్కి నంబర్స్కి నెగిటివ్ రిలేషన్, ఫాలోస్. సమ్ నంబర్స్ ఆర్ డివైస్. నంబర్స్కి డివైస్కి సమ్ రిలేషన్, ఫాలోస్. నో సింబల్ ఆర్ వర్డ్స్. సింబల్కి వర్డ్కి, వర్డ్ అనేది వేరే ఎలిమెంట్స్తో పాజిటివ్ రిలేషన్ మెయింటైన్ చేయదు, నెగిటివ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఓన్లీ పాజిటివ్ రిలేషన్ లెటర్స్తోనే మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ సేమ్, ఇది కూడా అంతే. చూడండి, ఓన్లీ ఎ ఫ్యూ పిఆర్డబ్ల్యూ అంటే ఓన్లీ ఎ ఫ్యూ అంటే ఏంటి, సమ్ కేస్, సమ్ నాట్ కేస్. ఓన్లీ ఎ ఫ్యూ పక్కన ఉంది కాబట్టి పిలో ఉన్నది సమ్ నాట్ కేస్ తీసుకున్నాం. ఓన్లీ ఎ ఫ్యూ డబ్ల్యూఆర్హెచ్. డబ్ల్యూకి హెచ్కి సమ్ కేస్, సమ్ నాట్ కేస్. ఓకేనా. ఆల్ హెచ్ఆర్ఐ. ఓకే. నెక్స్ట్ ఓన్లీ ఫ్యూ కేఆర్ఐ. కేకి ఐకి ఓన్లీ ఫ్యూ కేస్ అంటే సమ్ కేస్, సమ్ నాట్ కేస్. ఓన్లీ ఫ్యూలో కే స్టార్టింగ్ ఉంది కాబట్టి కేని మనం సమ్ నాట్ రిలేషన్ కింద తీసుకున్నాం. చూద్దాం ఏ కన్క్లూజన్స్ ఫాలో అవుతున్నాయి. సమ్ పీ ఈజ్ నాట్ డబ్ల్యూ. చూడండి, సమ్ పీ ఈజ్ నాట్ డబ్ల్యూ సమ్ నాట్ కేసులో నేర్చుకున్నాం, క్లియర్గా ఉంది. ఆల్ ఐఆర్డబ్ల్యూ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ ఐ మొత్తం డబ్ల్యూలోకి వస్తుంది. సమ్ నాట్ కేసులో నేర్చుకున్నాం, ఈ అందులోకి వెళ్ళిపోయినప్పుడు ఐ కూడా అందులోకి వెళ్ళిపోతుంది. సమ్ నాట్ కేసు అనేది వాచ్ చేయండి మీరు, ఈ ఐ అనేది డబ్ల్యూలోకి ఎలా వెళ్తుంది అని. ఓకేనా. సమ్ కే ఆర్ నాట్ ఐ. సమ్ కే ఆర్ నాట్ ఐ. చూసారా, సమ్ పార్ట్ ఆఫ్ కే ఈజ్ నాట్ ఐ, ఫాలోస్. ఆల్ కేఆర్ఐ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ కేఆర్ఐ ఈజ్ ఏ పాసిబిలిటీ. పాసిబిలిటీ కేసులో రివర్స్ ఐ వెళ్తుంది తప్ప కే వెళ్ళదు.
పాజిబిలిటీ అంటున్నాడు, రాంగ్. ఎలా? కేకి ఐకి సమ్ నాట్ రిలేషన్లో కే ఐలోకి వెళ్ళదు తప్ప ఐ అనేది కేలోకి వస్తుంది పాజిబిలిటీలో. ఎందుకంటే సమ్ నాట్ రిలేషన్ ఐతో మెయింటైన్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే ఈ ఐ కే మొత్తం ఐలోకి వెళ్తే ఈ కొంత పాటు ఐ మొత్తం అవ్వదు కదా, అందుకోసం పాజిబిలిటీ కాదు. పాజిబిలిటీ ఓన్లీ రివర్స్ కేస్ ట్రూ అవుతుంది. ఇది మనం సమ్ నాట్ కేసులో నేర్చుకున్నాం. ప్లీజ్ దయచేసి ఎవరైతే వాచ్ చేయలేదో ఒక ఆర్డర్లో వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూసాకే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సమ్ ఐఆర్హెచ్, ఐకి హెచ్కి ఆల్ కేస్, అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ వస్తుంది. సమ్ కేస్ ట్రూ. ఆల్ కేస్ అయితే ఫాలో అవుతుంది, ఫాలో అవ్వదు, సారీ అన్ఫాలో అంటే ఫాలో కాదు, నాట్ ఫాలోస్. నెక్స్ట్, ఆల్ హెచ్ఆర్ఐ ఈజ్ ఏ పాజిబిలిటీ. చూడండి, ఆల్ హెచ్ఆర్ఐ, చూడండి, ఆల్ హెచ్ఆర్ఐ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్, ష్యూర్ స్టేట్మెంట్, డెఫినెట్ స్టేట్మెంట్. దీనికి పాజిబిలిటీ అంటున్నాడు. ఫస్ట్ ఇది చూడండి, పాజిబిలిటీ లేదనుకోండి మర్చిపోండి. ఆల్ హెచ్ఆర్ఐ ఇది ట్రూ, బట్ ఇక్కడ రీస్టేట్మెంట్ ఇచ్చాడు, అప్పుడు నాట్ ట్రూ అవుతుంది. బట్ ఇక్కడ ఆల్ హెచ్ఆర్ఐ కదా, ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఉన్నాడు, పాజిబిలిటీ ఛాన్స్ ఎలా ఉంటుంది? అది ఇది క్లియర్గా మనము ఆల్ కేసులో నేర్చుకున్నాం. ఆల్ హెచ్ఆర్ఐ ట్రూ కదా, ట్రూని అవుతుందా అని అడుగుతున్నాడు. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ మీరు చేయాలంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, అవి మీరు చూస్తే పక్కా నేను చెప్పిన స్టార్టింగ్ వీడియోలో 45 సెకండ్స్లో ఆప్షన్ మార్క్ చేస్తారు. సిలోగిజమ్స్ అనేవి ఇన్ని లాంగ్ వీడియోస్ ఎవరో చేయలేదు, యూట్యూబ్లో చూశాను కూడా. ఓకేనా? వీడియోస్ చూడండి. నేను వీడియో పెట్టాక మీరు ప్రాక్టీస్ చేశాక ఆప్షన్ రాలేదంటే కామెంట్ సెక్షన్లో నెగిటివ్ కామెంట్ చేయండి, మీకు అర్థం కాలేదని తెలుస్తుంది కదా. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఈ వీడియో 2 టైమ్స్ చూసి మీరు నోట్స్ మీ మాట ప్రిపేర్ చేసుకుని నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చేసి మీరు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కాదు, అదర్ పీడిఎఫ్లో ఎగ్జాంపుల్ చేసి చూడండి. మీకు రాకపోతే అప్పుడు సార్ మీరు చెప్పింది ఓన్లీ మీ ఎగ్జాంపుల్స్ మేము చేయగలుగుతున్నాం, అదర్ పీడిఎఫ్ ఆర్ అదర్ సోర్స్ ఆఫ్ ఇందులో మేము చేయలేకపోతున్నాం కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.